ద రాజాసాబ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా. మన రెబల్ స్టార్ ప్రభాస్ హీరో. నిన్న శుక్రవారం జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జనవరి 8 గురువారం రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. పొద్దున్న లేచి చూసేసరికి చాలా నెగిటివ్ టాక్ వచ్చింది సినిమాకు. శుక్రవారం అయ్యో ఇలా అయింది ఏంటబ్బా అనుకున్నాను నేను. నాకు శనివారం కుదిరింది సినిమా చూడడానికి. శనివారం మ్యాట్నీకి వెళ్ళాను. సినిమా చూస్తే 3 గంటల సినిమా, చాలా పెద్ద సినిమా. 1.5 గంటల ఫస్ట్ హాఫ్, 1.5 గంటల సెకండ్ హాఫ్. ఇక స్టార్టింగ్లోనే మనకు మన కమెడియన్ సత్యాసీన్తో ఓపెన్ అయింది కామెడీ. అండ్ దయ్యం ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారు. 10 నిమిషాల పాటు బాగా, అంటే చాలా బాగుంది. అక్కడ హెడ్లెస్ మ్యాన్ సీన్ కానీ అక్కడ మనకు ఒక పిల్లి ఉంది, ఒక గ్రాఫిక్లో చండాలంగా ఉంది ఆ గ్రాఫిక్ పిల్లిది. హెడ్లెస్ మ్యాన్ ఎంత బాగా తీశారు. సరే ఓకే అనుకున్న తర్వాత వెంటనే మన ప్రభాస్ ఒక చిన్న కామెడీ ఫైటు, ఇంట్రో సాంగ్, రాజాసాబ్ టైటిల్ సాంగ్తో మంచిగా కలర్ఫుల్గా కనపడ్డాడు. అదే పాటలో మనకు నాయనమ్మ క్యారెక్టర్ చేసిన హిందీ యాక్ట్రెస్ ఫరీదా జహేబ్ ఏదో పేరుంది ఆమెది, ఆమె ప్లస్ మన ఇంకో హీరోయిన్ రిద్ధి కుమార్, ఆమెది స్టోరీ మొత్తం సెటప్ అయిపోయింది. ఆ తర్వాత హీరో మనకు హైదరాబాద్ రావడము, అక్కడ మనకు ప్రభాస్ సీను ప్లస్ మన వీటీవీ గణేష్, అదే టైంలో మనకు ఇంకో హీరోయిన్ మన నిధి అగర్వాల్ ప్లస్ తర్వాత ఫాలోడ్ బై మన మాలవిక మోహన్ అని చకచక కథ ముందుకు వెళ్ళింది. ఏమంటే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. అది పక్కన పెట్టేస్తే మన ప్రభాస్ విట్టినెస్, ప్రభాస్ డైలాగ్ డెలివరీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. మొదటి 1.5 గంట పాటు చాలా బాగా అనిపించింది నాకు, ఎస్పెషల్లీ ప్రభాస్ వల్ల. అన్ని క్యారెక్టర్స్ ఇంట్రోస్ అయిపోయాయి మొదటి 1.5 గంటలో. ఆ తర్వాత 1.5 గంట మనకు ఈ సంజయ్ దత్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. అతను ఏంటి, అతని బ్యాక్డ్రాప్ ఏంటి, అతను ఏంటి అనేసి కొద్దిగా పెట్టుకున్నారు. మరి 1960 అని పెట్టుకున్నారు. 60 అంటే ఈ 2020లో సినిమా కథ జరిగినట్టు, అంటే 65 ఏండ్లు. అప్పటికి సంజయ్ దత్కి 20 ఏళ్ళు వేసుకున్నా 85 ఏళ్ళ క్యారెక్టర్ అన్నట్టు. అది కొంచెం కన్విన్సింగ్గా లేదు, కొంచెంగా టైం లేను. అది పక్కన పెట్టేసి 1.5 గంట సంజయ్ దత్ ఎపిసోడ్ అయిపోయాక అది అంటే అది కొంచెం అరుంధతిలాగా అనిపించింది నాకు. సంజయ్ దత్ ఎపిసోడ్ అరుంధతి సినిమాలాగా అనిపించింది మన ఎపిసోడ్. బట్ స్టిల్ ఓకే, ఇంకా కథ ఏదో ఉండాలి కాబట్టి 1.5 గంట. ఆ తర్వాత లాస్ట్ 1.5 గంట, ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 1.5 గంటలో మనకు మన హీరోయిన్స్తో పాటు ఆ బంగ్లా ఏదైతే ఉందో, మనకు దయ్యం ఉన్న బంగ్లాలోకి ఎంటర్ అవ్వడము, అదంతా ఫన్నీగా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నాకు ఫస్ట్ హాఫ్ 1.5 గంటన్నర నాకు నచ్చింది సినిమా. నాకు ఎస్పెషల్లీ ప్రభాస్ వల్ల. ఒకే ఒక పాట రాజాసాబ్ టైటిల్ సాంగ్, 1-2 కామెడీ ఫైట్లు, మన మాలవిక మోహన్ ఉంది కూడా ఒక మంచి ఫైట్ పెట్టుకున్నారు. అలా కథ ఎస్టాబ్లిష్ అయింది మొత్తానికి ఫస్ట్ హాఫ్ 1.5 అవర్లో. ఏంటో బాగానే ఉంది కదా సినిమా, ఎందుకు అంత నెగిటివ్ టాక్ వచ్చింది అనుకున్నాను నేను. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా 1.5 గంటన్నర. మొదటి 1.5 గంట అయితే హిలేరియస్. ఇంకా మెయిన్ మన మారుతి ట్రేడ్ మార్క్ ప్రేమ కథ చిత్రం టైప్లో మొదటి 1.5 గంట పాటు ప్రభాస్ కూడా భయపడ్డము, కామెడీ జోకులు వేయడము. ఆ మొదటి 1.5 గంటలో మనకు సప్తగిరి ప్లస్ మన హీరోయిన్ నిధి అగర్వాల్ అదే బంగ్లాలోకి రావడము, వాళ్ళు కూడా అంత ఫన్నీగా అనిపించింది నాకు మొదటి 1.5 గంటలో. సెకండ్ హాఫ్లో 2 గంటల సినిమా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఒరే ఇంత బాగుంది సినిమా, ఇంకేం కావాలరా బాబు, ముందు నుంచి చెప్తున్నారు కదా కామెడీ సినిమా అనేసి, డిఫరెంట్గా అనేసి. అయినా కానీ ఎందుకు జనాలు నచ్చలేదు అనుకున్నాను. అప్పుడు మనకు ఈ బొమ్మని రాని క్యారెక్టర్ వచ్చింది. ఇంటర్వ్యూలు కూడా చెప్పారు బొమ్మని రాని వచ్చాక సినిమా మారుతుంది అనేసి. అలాగే ఎందుకంటే ఇది యాక్చువల్గా కామెడీ హర్రర్గా తీయాలనుకున్నారు, కానీ ఇంకా పాన్ ఇండియా ప్రభాస్ రేంజ్ను ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఈ బొమ్మని రాని క్యారెక్టర్తో దయ్యంది కాకుండా దయ్యంతో పాటుగా మనకు ఈ హిప్నాటిజం అండ్ హాలుసినేషన్, షట్చక్రాలు అని కొద్దిగా ఎక్కడికో వెళ్ళింది సినిమా. ఒక 1.5 గంట పాటు ఆ బొమ్మని రాని ఎపిసోడు. అంటే అది అర్థం కానట్టు అనిపించింది నాకు. ఏది నిజము ఏది అబద్ధము అనేది ఒక 1.5 గంట పాటు. ఇక అక్కడ చిన్న రిలీఫ్ వచ్చింది మనకు. ఒక పాట పెట్టుకున్నారు, అది మన నిధి అగర్వాల్తో చాలా బాగుంది ఆ పాట. అది యూట్యూబ్లో కూడా చూసాను, ఆ పాట చాలా బాగుంది. పిక్చర్ చేసిన ఆ పాట లిరిక్స్ కానీ ఆ పాట కూడా చాలా బాగుంది అది. ఇక తర్వాత ఇంకా ఇంకో హీరోయిన్ కూడా అక్కడికి రావడము, ఆ 3 హీరోయిన్లతో పాటు అది నాచే సాంగ్ అయితే అదిరిపోయింది నాకు యూట్యూబ్లో. సినిమాలో కూడా ఇంకా లాస్ట్ ఎంజాయ్ చేసిన బిట్ ఏంటి ఆ సినిమాలో అంటే ఆ పాట, ఆ 3తో కొయ్య నాచే అనే పాట. ఇక ఆ తర్వాత లాస్ట్ 1.5 గంట క్లైమాక్స్, ఇక ఏటేటో అయిపోయింది క్లైమాక్స్. ఇంకా హాలుసినేషన్ అంటారు, అది మనకు ఏమంటారు, అది హిప్నాటిజం అంటారు, షట్చక్రాలకు జయించడం అంటారు. ఇదంతా కొంచెం ఏంటో అర్థం కానట్టు అనిపించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్. సినిమా అయిపోయింది. ఇంకా 3 గంటలు సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి వదిలేశారు ఇంకంతే. 3 గంటల సినిమాలో నేనైతే మొదటి 2 గంటలు ఫస్ట్ హాఫ్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశాను. నో కంప్లైంట్స్ ఆన్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మొదటి 1.5 గంట కూడా నన్ను బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ గంటనే
ఎప్పుడైతే బొమ్మని ఇలాంటి క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి నాకు ఒక 2 పాటలు తీసేస్తే ఆ తర్వాత మిగతా సినిమా అంతా కొద్దిగా అర్థం కానట్టు అనిపించింది. నాకైతే నచ్చింది, బట్ స్టిల్ ఐ లైక్ ఇట్. బట్ ఏమంటే చిన్న వెళ్తే ఏంటంటే సినిమాలో మాళవిక మోహనంతో మనకు ట్రైలర్లో కూడా చూపించారు ఒక లవ్ బైట్ సీను. ఆ సీన్ పైన 2-3 సీన్లు కూడా ఉన్నాయి ఆ డైలాగ్ ఉపయోగించుకొని. ఆ సీన్ కట్ చేశారు ఎందుకో, అంటే ఫ్యామిలీస్ కోసం కట్ చేశారు, మరి లెంత్ ఎక్కువ కట్ చేశారు, అది ఓకే. ఆ తర్వాత ఇంకొకటి ఉంది మనకు ట్రైలర్లో, అంటే ఈ రాజాసాబ్ మనకు టీజర్ వచ్చినప్పుడు ఓల్డ్ గెటప్లో చూపించారు, ట్రైలర్లో కూడా ఓల్డ్ గెటప్లో ఉండే అతను ఉల్టాగా ఫైటింగ్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కట్ చేశారు సినిమాలో. నేను ఇంటర్వ్యూలు చూసినప్పుడు రాజాసాబ్ ఇంటర్వ్యూస్ అప్పుడు మారుతి చెప్పాడు ఒక 4 నిమిషాల ఎపిసోడ్ కట్ చేసాము, అది సంక్రాంతి తర్వాత యాడ్ చేస్తామనేసి అని చెప్పాడు. ఇదే అనుకుంటున్నా. ఈరోజు నేను శనివారం చూశాను కదా, ఇప్పుడే నేను ఇంటికి వచ్చి చూస్తే యూట్యూబ్లో నడుస్తుంది సక్సెస్ మీట్, చెప్పారనమాట ఈరోజు సాయంత్రం నుంచి యాడ్ చేస్తున్నారు అవన్నీ అనేసి. ఒక 8 నిమిషాల సీన్ సెకండ్ హాఫ్లో. అర్రే మిస్ అయ్యానే అనుకున్నా. బట్ ఎనీవే నేను ఎలాగో సండే నేను ఫ్యామిలీతో చూద్దాం అనుకున్నా కాబట్టి రేపు మళ్ళీ చూస్తాను ఏ సీన్లు కట్ చేశారు సెకండ్ హాఫ్లో, ఏ సీన్లు యాడ్ చేశారు అనేది మళ్ళీ చూస్తాను. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూస్తాను. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే. అంటే హీరోయిన్స్ గ్లామర్ గేమర్ అదంతా మనకు పాటల్లోనే, మిగతా అంతా బాగానే ఉంది. సో ప్రభాస్ సినిమా కదా, సో ఖచ్చితంగా చూడాల్సిందే పండగకి. మళ్ళీ సండే మిస్ అయిందా, ఇంకా మండే నుంచి కొత్త సినిమాలు ఉన్నాయి, ఇంకా మిస్ అవుతాను నేను. సో రేపు ఫ్యామిలీతో చూస్తాను ఇంకోసారి కాబట్టి ఓకే. నాకైతే నచ్చింది సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఏమంటే నేను 3 గంటల సినిమా 2 గంటలు ఎంజాయ్ చేశాను. 1 గంట మాత్రం అర్థం కానట్టు ఉంది లాస్ట్ గంట. బట్ ఓకే, ప్రభాస్ సినిమా, ప్రభాస్ చాలా రోజుల తర్వాత డార్లింగు, మన ఇంకా ఏంటది బుజ్జిగాడు, ఈ టైప్ కామెడీ చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. అసలు ప్రభాస్ రేంజ్కి ఇలాంటి సినిమా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన దిగొచ్చి చేశాడు, అది అందుకు ఒప్పుకోవాలి. నాకైతే నచ్చింది. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ దొరికింది అంతే. అది నా ఒపీనియన్ రాజాసాబ్ మీద. సో ఎవరి మాట వినొద్దు, ఏ రివ్యూస్ చూడొద్దు, ఏ రివ్యూస్ వినొద్దు. మీకు చూడాలనిపిస్తే ట్రైలర్ చూసి, పాటలు చూసి, టీజర్ చూసి ప్రభాస్ కోసం చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి రేపు ఆదివారం లోపల. ఎందుకంటే మండే నుంచి మన చిరంజీవి ఉన్నాడు, రవితేజ వస్తున్నాడు, అనగనగా ఒక రాజు ఉంది, నారిన 4 సినిమాలు వస్తున్నాయి మనకు. సో సండే లోపల చూసేయండి సినిమా రాజాసాబ్ని. మిస్ అయితే ఇది చూస్తే థియేటర్లోనే చూడండి, ఎందుకంటే గ్రాండియర్ గ్రాఫిక్స్ బాగా ఉన్నాయి. ఇది ఓటీటీలో, టీవీలో, మొబైల్లో చూసే సినిమా కాదు. ఖచ్చితంగా థియేటర్ చూస్తే థియేటర్ చూడండి, లేదా చూడడం మానేయండి అంతే. అది మన రాజాసాబ్. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో నెగిటివ్ టాకు, నెగిటివ్ రివ్యూస్ ఇవన్నీ పట్టించుకోవద్దు. ప్రభాస్ కోసం ఒకసారి చూసేయండి. డిసప్పాయింట్ అయితే ఎవరు ఫ్యామిలీస్తో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాయ్.